లంకాధిపతి రావణుడు అహంకారంతో విర్రవీగుతున్నాడు. ముల్లోకాలను జయించిన గర్వం అతనిలో నిండి ఉంది. వాలిని ఓడించి తన బానిసగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కిష్కింధ సామ్రాజ్యం. ఇక్కడ ధైర్యమే చట్టం. నా శక్తికి ఎదురులేదు. ఈ సూర్యుడే సాక్షి. నీ శత్రువు బలంలో సగం నీకు లభిస్తుంది. ఈ కథ కిష్కింధను పాలించే మహాబలుడైన వాలిది. సూర్యోదయానికి ముందే వాలి దినచర్య మొదలవుతుంది. అతని వేగం గాలి కంటే వేగవంతమైనది. 4 సముద్రాల వద్ద సంధ్య వార్చడం అతని దైనందిన అలవాటు. అతని బలం ముందు ఎవరైనా నిలబడటం అసాధ్యం. ఇంద్రుని కుమారుడైన వాలికి ఓటమి అనేదే లేదు. కిష్కింధ సామ్రాజ్యం అతని పాలనలో సురక్షితంగా ఉంది. ఒకరోజు వాలి కీర్తి అహంకారి అయిన రావణుడి చెవిన పడింది. ముల్లోకాలను జయించిన ఈ రావణుడిని ఎదిరించే వీరుడు ఎవరైనా ఉన్నారా? దేవతలు, దానవులు నా పేరు వింటేనే గజగజ వణుకుతున్నారు. ప్రభూ, కిష్కింధను పాలించే వాలి గురించి మీరు వినలేదా? వాలి ఎవడా వానరుడు? వాడికంత శక్తి ఉందా? అతను సముద్రాలను అవలీలగా దాటగల మహావీరుడు, మహారాజా. ఒక సామాన్య కోతి నాతో సరితూగుతుందా? వాడి అంతు చూస్తాను. ఈరోజే ఆ కిష్కింధకు వెళ్ళి వాడి గర్వం అణుస్తాను. రావణుడి బలమేమిటో ఆ వానర రాజుకు రుచి చూపిస్తాను. నా మార్గాన్ని అడ్డుకునే ధైర్యం ఆకాశానికి కూడా లేదు. అదిగో కిష్కింధ! ఆ వాలి ఎక్కడున్నాడో వెతకండి. ఆకాశంలో అదెవరో రాక్షసుడు వస్తున్నాడు. రాజుగారికి చెప్పండి. ఓ వానరులారా, మీ రాజు వాలి ఎక్కడ దాక్కున్నాడు? మా రాజుగారు సముద్ర తీరంలో సంధ్యావందనం చేస్తున్నారు. సంధ్యావందనమా? వాడికి ఇదే చివరి రోజు. ప్రాణభయంతో సముద్రం దగ్గర దాక్కున్నాడా ఆ పిరికివాడు? ఓం సూర్యాయ నమః. మనసు ప్రశాంతంగా ఉంది. ప్రకృతి దైవంతో మమేకమైంది. సూర్యుడికి అభిముఖంగా నిలబడి ప్రార్థనలు చేస్తున్నాడు. ఈడేనా ఆ వాలి? వెనుక నుంచి దాడి చేసి మట్టుబెడతాను. యుద్ధం చెయ్యకుండా వాడిని సమీపించాలి. ఎవరో అజ్ఞాని నా తపస్సుకు భంగం కలిగించడానికి వస్తున్నాడు. నీ కథ ముగిసింది వాలి. రావణుడి చేతిలో నీకు మరణం. దొంగ దెబ్బతీయడానికి వచ్చావా మూర్ఖుడా? ఏమిటి అమానుషమైన బలం? నన్ను ఎలా పట్టుకున్నాడు? నన్ను వెనుక నుంచి చంపాలనుకున్నావా? ఎంత కపటం! నన్ను వదులు. నీకు దమ్ముంటే నాతో ఎదురుగా పోరాడు. ముందు నా సంధ్యావందనం పూర్తి కానివ్వు.
అప్పుడు చూసుకుందాం. నన్ను విడిచిపెట్టు. ఊపిరి ఆడటం లేదు. ఇప్పుడు తూర్పు సముద్రానికి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఓ భాస్కరా, నా ప్రార్థనను స్వీకరించు. హర హర మహాదేవా! ఈ వేగాన్ని నా పుష్పక విమానం కూడా అందుకోలేదు. ఇంత వేగంగా ఎగురుతున్నాడు. వీడు సామాన్యుడు కాదు. తూర్పు సముద్ర తీరానికి చేరుకున్నాను. ఓ వరుణదేవా, నీకు నా నమస్సుమాంజలులు. నా మాయాజాలం పనిచేయడం లేదు. వీడి పట్టు ఇనుప కవచంలా ఉంది. నిశ్శబ్దంగా ఉండు రాక్షసా. పూజలో అంతరాయం కలిగించకు. ఇప్పుడు దక్షిణ సముద్రానికి పయనం. గాలిలో వీడి వేగం చూస్తుంటే భయం వేస్తోంది. ప్రకృతి అంతా వీడి బలానికి దాసోహం అంటున్నట్లుంది. దక్షిణ దిశలో నా ప్రార్థన ప్రారంభం. లంకాధిపతిని ఇలా చంకలో పెట్టుకు తిరుగుతున్నాడే! నన్ను క్షమించువాలి. నా తప్పు తెలుసుకున్నాను. సూర్య భగవానుడికి నా అర్ఘ్యం. వాలి, నువ్వు మహాపాపం చేస్తున్నావు. నన్ను వదులు. పిల్లవాడిలా అరుస్తున్నావు. కాసేపు ఆగు. ఇప్పుడు పశ్చిమ సముద్రానికి వెళదాం. సంధ్యా సమయం ఆసన్నమైంది. నా బలమంతా క్షీణించిపోతోంది. పశ్చిమ దిక్కున దేవుళ్లకు నా వందనం. వీడు సాక్షాత్తు ఈశ్వరుడి అంశలా ఉన్నాడు. చివరి మజిలీ ఉత్తర సముద్రం. వీడి పట్టు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఇక చివరి మజిలీ ఉత్తర సముద్రం. వీడి పట్టు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. చల్లని గాలులు వీస్తున్నాయి. ఇది ఉత్తర దిక్కు. ఓం నమః శివాయ. నా వ్రతం పూర్తయింది. నా అహంకారం ఈ రోజుతో నాశనమైంది. నేను విశ్రవసుని కుమారుడిని. నా పేరు రావణుడు. ఓహో, నువ్వేనా ఆ లంకాధిపతివి? సరే, ఇంటికి వెళ్దాం. నా రాజ్యంలో నీకు సరైన ఆతిథ్యమిస్తాను. కిష్కింధకు చేరుకున్నాము. మహారాజు ఎవరినో బంధించి తెచ్చారు. కిందపడు మూర్ఖుడా! అబ్బా, నా ఎముకలు విరిగిపోయినట్లున్నాయి. ఇప్పుడు చెప్పు లంకేశ్వరా, ఎందుకు వచ్చావు? నీతో యుద్ధం చేసి నిన్ను ఓడించాలని వచ్చాను వాలి.
వీడు మన రాజుగారిని ఓడిస్తాడట. శాంతించండి, అతన్ని మాట్లాడనివ్వండి. అని నీ బలం ముందు నేను ఒక కీటకం లాంటి వాడిని. బలముంటే గర్వం రాకూడదు రావణ, వినయముండాలి. నన్ను క్షమించు మహారాజా, నా అహంకారం అణిగిపోయింది. శరణు కోరిన వాడిని శిక్షించడం నా వంశ ఆచారం కాదు. లే రావణ, శత్రుత్వం వద్దు, మనం మిత్రులుగా ఉందాం. నన్ను మిత్రుడిగా అంగీకరిస్తావా వాలి? వాలి మహారాజుకు రావణేశ్వరుడికి. నీ రాజ్యం నా లంక కంటే అందంగా ఉంది వాలి. నీకు మా కిష్కింద అందాలు చూపిస్తానురా మిత్రమా. మా ఆతిథ్యం స్వీకరించు లంకేశ్వరా. ఈ మధురమైన పండ్లు నేను ఎప్పుడూ తినలేదు. ఈ మధురమైన పండ్లు నేను ఎప్పుడూ తినలేదు. అన్నయ్య బలం ముందు రావణుడు కూడా తలవంచాడు. మా స్నేహానికి గుర్తుగా దీనిని స్వీకరించు. దీన్ని నా ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటాను. ఇక నేను లంకకు బయలుదేరతాను మిత్రమా. ఎప్పుడైనా సహాయం కావాలంటే నన్ను అడుగు. నీ సహాయం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది వాలి. నిన్ను ఓడించే వీరుడు ఈ సృష్టిలో లేడు మిత్రమా. శుభప్రయాణం లంకేశ్వరా. ధర్మం తప్పకుండా పరిపాలించు రావణ. ఆ పట్టు ఇంకా నా ఎముకల్లో నొప్పిని కలిగిస్తోంది. వాలితో శత్రుత్వం పెట్టుకోవడం మహాపాపం. ఇలా వాలి రావణుల మధ్య మహాయుద్ధం ముగిసింది. అహంకారాన్ని అణచిన వాలి పరాక్రమం చరిత్రలో నిలిచిపోయింది. సముద్రాలు కూడా వాలి బలానికి సాక్ష్యంగా నిలిచాయి. ప్రభూ, మీలో గర్వం కనుమరుగైంది. నిజమైన బలమేమిటో ఈరోజు నాకు తెలిసింది. ధర్మం, తపస్సు మనిషిని అజేయుడిని చేస్తాయి. ఇదే వాలి పరాక్రమగాథ. సర్వం సమాప్తం.